తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ పై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయని, వీటన్నిటికీ ఈసీ తుది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 14వ సారి. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ రెండు తీసుకొని పక్కన పెట్టుకొని అధికారులు పోల్చి చూసుకుంటారు. ఉదాహరణకి 2002లో మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ రోజుకి పుట్టి లేదు, ఆ రోజు ఇంకా అప్పటికి పుట్టనే లేదు, ఎందుకంటే అప్పుడు పుడితే ఇప్పుడు 24 ఏళ్ళకి వచ్చింటారు వాళ్ళు. ఆ రోజు పేరు ఉండకపోవచ్చు, మరి ఈ రోజు పేరు ఉంటది. కాబట్టి రెండు పోల్చుకొని చూసుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మరి కొత్తగా వారిని కూడా యాడ్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో పెళ్ళైతే కొత్త కోడలు వచ్చింది, ఆ కొత్త కోడలి పేరు ఆనాడు 2002లో వేరే చోట ఉండి ఉంటది, వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఉంటది, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఉంటది. కాబట్టి